ఆయిలూరులో శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానానికి భూపూజ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గ్రామస్తుల ఘన స్వాగతం. నంద్యాల మండలం ఆయిలూరు గ్రామంలో ఉన్న పురాతన శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి కీలక అడుగు పడింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ చేతుల మీదుగా భూపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున గ్రామస్తులు భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. మంత్రివర్యులు గ్రామానికి చేరుకున్న వెంటనే స్థానిక ప్రజలు పూల హారతులతో స్వాగతం పలికి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సాంప్రదాయ వాద్యాలతో ఊరేగింపుగా మంత్రిని దేవాలయ ప్రాంగణానికి తీసుకువెళ్లారు. అక్కడ వేద పండితులు మంత్రోచ్చారుల మధ్య భూపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పురాణ చారిత్రక ప్రాధాన్యం కలిగిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆలయ ప్రాంగణం విస్తరణ, మౌలిక వస్తువుల నిర్మాణం, గృహాల నిర్మాణం లాంటి పనులను దశల వారీగా చేపడతామన్నారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఈ ఆలయం అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నామని, ఇప్పుడు భూపూజ జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ సహకారంతో ఆలయం మరింత అభివృద్ధి చెంది పర్యాటక కేంద్రంగా మారుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. దేవేంద్రియే ప్రతిష్టతే మనోవాంఛిత ఓకే సార్. అన్న ఒక డిష్ జరగనా అడిగింది సార్. ఏం ఫస్ట్ ఒకటి అన్నారు, సాహసం చేయగరా డింపక అన్నారు. మీరు అంతా పత్రికా విలేకరులు కూడా ఉన్నారు. సార్ నిన్న సార్ ఏమన్నారంటే, నేను ఇచ్చిన లేఖకి ఇంపార్టెన్స్ ఉండాలి అంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారన్నప్పుడు మేము తులసిరెడ్డి గారిని, మన రిలింగం గారు, వీళ్ళందరినీ, శంకరం గారు ఏంటి అందరినీ ఇప్పుడు తీసుకెళ్ళి సార్ని రిక్వెస్ట్ చేస్తే సార్ ఏం చేశారంటే, నంద్యాల శాసనసభ్యులు మరియు మైనార్టీ శాఖ సంక్షేమ శాఖ మంత్రులు, ఆయన గురించి ఆయనకు సాటి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఫ్యామిలీ గురించి వారే సాటి. మాకు అడగానాయలు గ్రామ ప్రజల తరఫున 1,30,00,000 శాంక్షన్ చేసి ఆన వెంకటరామరెడ్డికి చెప్పి ఆయనకు సన్మానం కూడా చేశాము. ఇంకా ఇక్కడ వచ్చిన పేపర్ విలేకరులకు, మీడియా వాళ్ళకు, ఐలు గ్రామ ప్రజలందరికీ, మా ఈవో స్వర్ణముఖి మేడం గారికి, వచ్చిన కాంట్రాక్టర్కు, ఏఈ గారికి, ఎండోమెంట్ ఏఈ గారికి, ఎండిఓ గారికి, ఈఓ ఆర్డి జ్యోతమ్మ గారికి, ఎంఆర్ఓ శ్రీనివాస సార్ గారికి, అందరికీ నా ఉదయపూర్వ నమస్కారములు. మా మంత్రి గారి గురించి ఎక్కువ పొగడాల్సిన పిల్లలు, ఆయనే సాటి. టెంపుల్ గురించి, టెంపుల్కి అడగగానే 10 లక్షల కాంట్రిబ్యూషన్ నీలకంఠేశ్వర స్వామికి మేడం గారు ఇంత కాంట్రిబ్యూషన్ 3 daysలోనే కావాలన్నా అన్నారు. అమ్మ 3 daysలో ఇస్తానులేమ్మా, 3 daysలోనే కాంట్రిబ్యూషన్ 16 లక్షలు కట్టినాను. కట్టిన వెంటనే సార్ గారు ఆయన దయచేసి ఆన వెంకటరామరెడ్డి గారితో 1,30,00,000 శాంక్షన్. సార్ గారు చెప్పగానే ఆర్ఎండి గెస్ట్ హౌస్ సార్ గారు కూడా సన్మానం చేశాము. టెంపుల్ అంతా తయారైన నంద్యాల ఎమ్మెల్యే గారైన న్యాయశాఖ మంత్రి గారు, మైనార్టీ శాఖ మంత్రి గారైన శ్రీ ఫరూక్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈ కార్యక్రమం చేసినటువంటి అధికారులకు, ముఖ్య నాయకులకు మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ టెంపుల్ 2016 నుంచి కూడా అనేక కష్ట ఓర్చుకొని, అనేక సమస్యలను ఎదుర్కొని ఈ రోజున ఈ పొజిషన్కి వచ్చింది.
ఏదైతే 60 లక్షలతో స్టార్ట్ చేసిన ఈ టెంపుల్ ఏ బ్రిక్ వర్క్ కింద మారడంతో ఈ టెంపుల్ వర్క్ మధ్యలోనే నిలిచిపోయింది. సేమ్ టైం ఏదైతే 2016 ఎస్టిమేట్స్ వల్ల నిధుల కొరత వల్ల మేము ఈ విషయాన్ని గ్రామస్తుల సహకారంతో నీలకంఠేశ్వర స్వామి దేవస్థానాన్ని జీర్ణోద్ధరణ పునరుద్ధరణ చేస్తున్నారు కాబట్టి ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక పాత దేవస్థానాన్ని జీర్ణోద్ధరణ చేయడం చాలా మహాపుణ్యమైనటువంటి ప్రకారము ఒక దేవాలయం పాడుబడిన దేవాలయాన్ని కట్టిస్తే చాలా పుణ్యం వస్తుంది. 1000 తీర్థాలలో స్నానం చేసినంత పుణ్యం వస్తుంది. ఆ కట్టించిన వాళ్లకు దాతలకు అందరికి కూడా ఆయుష్ సంపదలు అన్ని కూడా వృద్ధి చెందుతాయని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఎవరైనా కూడా ఈ దేవాలయానికి 5 ఇటుకలు ఇచ్చినా కూడా వాళ్ళకు కూడా ఎంతో పుణ్యం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఇటువంటి దేవాలయాన్ని ఎక్కడున్నా కూడా మన కాన్స్టిట్యూన్స్ లో పునరుద్ధరణకు పూనుకోవాలని, దీనికంతా కూడా రాష్ట్ర దేవాదాయ శాఖ వాళ్ళ నుంచి కూడా మన సహకారం ఉంటుంది. తప్పకుండా ఇవన్నీ జీర్ణోద్ధరణ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తక్కువ ఉంటుంది నాకు. చాలా 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 సంతోషం. ఈరోజు ఏలూరు గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి వాడుకలు లేని నీలకంఠేశ్వర స్వామి దేవాలయాన్ని దాన్ని పునరుద్ధరణ చేయాలని చెప్పి అడిగారు. పిఎం శంకరమ్మ గారు కానీ, తులసిరెడ్డి గారు కానీ, లింగేశ్వర రెడ్డి గారు గ్రామస్తులు అడిగారు. ఎన్నికల్లో కూడా అడిగారు. తప్పకుండా చేస్తామని. దానికి ప్రభుత్వం తరఫున దాదాపుగా 1,30,00,000 రూపాయలు వచ్చాయి. మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. మళ్ళీ ఈ రకంగా ఈ ఊర్లోనే కాదు, సాంబవరం కానీ, సత్యనారాయణపురం కానీ, పివి నగర్ కానీ కాదు చాలా డబ్బులు ఇచ్చాం. 4 పోలూరుకి ఇచ్చాం, ఏలూరుకి ఇచ్చాం. మళ్ళా నూతనంగా నాకు 5 వరకు శాంక్షన్ అయినాయి. తేలపురి 2-3 రోజులు రావచ్చు. తేలపురి కానీ, తేలపురి మొన్ననే పోయినాం, అప్పుడే శాంక్షన్ అయిపోయింది. కృష్ణాపురంలో కూడా శాంక్షన్ అయింది. మూలమట్టంలో కూడా శాంక్షన్ అయిపోయింది. అది జీవో రావాలా, ఎంత ఇంత ఏం కథ అనేది ప్రభుత్వం దగ్గర అది ఉంది. కమిటీలో పాస్ అయిపోయింది. ఈ రకంగా గతంలో ఎప్పుడూ లేదు దేవాలయాలకి ఇట్లా డబ్బులు రావడం. గతంలో నేను ఎప్పుడు ఇచ్చాం. ఇప్పుడు దాదాపుగా 2001-2002లో కూడా మహంతేశ్వర స్వామి దేవునికి అక్కడ మామూలుగా రేకు సెట్ ఉంటే కళ్యాణ మండపం లేకుంటే బహుశా తులసిరెడ్డికి రాకపోవచ్చు. దాన్ని పునరుద్ధరణ చేయాలని చెప్పి అప్పుడు సుబ్బరాయుడు అని చెప్పి ఆయనకు చైర్మన్గా వేసి, నీ కాన్సెప్ట్ ఏమంటే దాన్ని డెవలప్ చేయాలని చెప్పి పర్మనెంట్గా కట్టించాం. అందులో పేర్లు గిర్లు వేయలే, అడగలేని. అదేవిధంగా కాళికాంబ దేవస్థానం ఉంది, దాంట్లో కూడా కళ్యాణ మండపం ఏర్పాటు చేశాం. ఈ రకంగా ఇప్పుడు మళ్ళా మన మధ్యలో గ్యాప్ వచ్చిన తర్వాత ఎవరు కట్టలేదు. ఏ రకంగా ఉన్నాయి అట్లా ఉన్నాయి. కాబట్టి శిథిలావస్థలో ఎవరికి వాడుకోలేని దేవాలయాన్ని పునరుద్ధరణ చేయాలి, భగవంతుడికి కైంకర్యాలు జరగాలనేది కోరిక. కాబట్టి ఈరోజు ఈ గ్రామంలో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశాం. చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజులో ఈ కార్యక్రమం చేయాలని చెప్పి అనుకున్నాం. జరిగింది కాబట్టి చాలా సంతోషం. భగవంతుడికి వారిని, చంద్రబాబు కుటుంబాన్ని భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆయనకు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అదే రకంగా ఈ ఐలూరు చాలా పరిచయాలు ఉన్నాయి. నాకు పక్కనే ఉన్న మసీదు కూడా నేనే కట్టించా, ప్రభుత్వ నిధులు ఏమీ కాకుండా. ఈద్గా కాడ కావాలంటే ఆ డిస్ప్యూట్ ఉంటే మీరు కట్టేయని చెప్పి ఆడ కూడా కట్టించేసా. ఊళ్ళో చాలా పనులు చేశాను.